అంటే నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని కూడా కాదు. సో పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇలా వస్తుంది కదా, ఇలా రిలీజ్ చేస్తుంటే బాగున్నేమో అనే ఒక అభిప్రాయం నాకు. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలాంటిది కాదు కదా, ఏదో చిన్న చితగది కాదు, ఒక రేంజ్ క్రేజ్ ఉంది ఆయనకి ఫ్యాన్స్లో. అనేది అప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అందరు కూడా మూవీ చూడనంతసేపు బాగలేదని మాట్లాడతారు. ఇంకేసి హిట్ అయితే ఏది బాగుందో ఏది బాగలేదో మన ఒపీనియన్ చెప్పడం వరకే, అంతేగాని మరీ అంత తీసేసినట్టు అరే ఇది పనికిరాదు, ఇది వేస్ట్ మూవీ, ఎందుకు దీన్ని ఇలా దాచిపెట్టి చూపిస్తున్నారు, పోస్ట్ పోన్ అవుతుంది, ఫెయిల్ అయిపోతుంది, రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో అదంతా పక్క పెడితే ఇక్కడ మూవీ మేకర్స్ ఏం చేస్తున్నారు అండ్ హరీష్ శంకర్ గారు ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు అసలు ఏంటండి అది? పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. హరీష్ శంకర్ గారి పైన ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవన్నీ మిస్టర్ బచ్చన్ తోటి మొత్తం సమాధి అయిపోయాయి. దురంధర్ మూవీకి చూడండి, ఎప్పుడో 1 వీక్ ముందే టికెట్స్ వదిలేశారు. అసలుకి దీనికి టికెట్స్ వస్తాయి రావా అనే డౌట్ఫుల్గా కూడా ఒక వీడియో చేశాను. సో అప్పుడు కూడా ఇంతే, ఇదే పరిస్థితి.